ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. జూలై నెల 2026 మీనరాశి వాళ్ళకి విశేషంగా ఏ విధంగా ఉండబోతుంది? కష్ట నష్టాలు ఓవరాల్గా చెప్పాలంటే ఎలాంటి పరిణామాలు వీళ్ళకి ఎదురబోతుంది మేడం? మీనరాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. ఎందుకంటే ఉచ్చస్థితిలో గురువు, కర్కాటక రాశిలో గురువు పంచమ స్థానంలో ఉండడం వల్ల మీనరాశి వాళ్ళలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహాలు అవ్వడము, వాళ్ళ కెరీర్ పరంగా సెటిల్ అవ్వడము, ఉద్యోగాలు రావడము, లేకపోతే వ్యాపారంలో సెటిల్ అవ్వడము, ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడము, వీళ్ళకి సంతోషకరమైన వార్తలు వీళ్ళు వినడము, శుభవార్తలు వినడము, సంతాన భాగ్యం కలగడము, సంతానం వల్ల వచ్చే మంచి మంచి ఫలితాలన్నీ కూడా వీళ్ళు ఆనందపరచడానికి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు అని చెప్పుకుంటే అది గొప్పగా వీళ్ళు ఆనందాన్ని హద్దులు ఉండవు కదా, అలాంటి హద్దులు అనేవి వీళ్ళకి చక్కగా నిండుగా కనిపించే అవకాశాలు ఈ సంవత్సరం అంతా ఉన్నాయి. అయితే ఈ మాసంలో ఎక్కువగా కుజుడు ఒక ఇంపాక్ట్ వల్ల, శుక్రుడు ఒక ఇంపాక్ట్ వల్ల వీళ్ళకి ఇంకొంచెం ఫాస్ట్గా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ పనైనా సాధించి తీరే అవకాశం, వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్టుగా పట్టుదలతో చేసేస్తారు. అది ఇప్పుడు ఒక వివాహం చేయాలి వాళ్ళ అబ్బాయికి అనుకున్నారు, ఆ వివాహ సంబంధాలు చూడడము, ఆ అబ్బాయికి పెళ్లి చేయడం అనేది జరుగుతుంది. అలాగే అమ్మాయికి అనుకున్నారు, అమ్మాయికి అవుతుంది. అలాగే అబ్బాయిని సెటిల్ చేయాలనుకున్నారు, సెటిల్ చేస్తారు. విదేశాలకు పంపించాలనుకున్నారు, విదేశాలకు పంపించే అవకాశం ఉంటుంది. వీళ్ళు వ్యాపారాల్లో అభివృద్ధి సాధించాలనుకున్నారు, సాధించే అవకాశం ఉంటుంది. ఇక్కడ వీళ్ళు పట్టుదలగా చేయగలిగితే కనుక 100% సాధిస్తారు. ఎందుకంటే పట్టుదలగా వీళ్ళు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మీనరాశిలో శని భగవాన్ ఉండడం వల్ల ప్రతి విషయంలోని ఆలస్యము, అడ్డంకులు, ఆటంకాలు జరుగుతుంటాయి. ఎలా అంటే వీళ్ళు ఎంత ప్లాన్ వేసి ఎంత ప్రణాళిక వేసుకున్నా, ఆ ప్రణాళిక ప్రకారం వెళ్దాం అనుకున్నా మార్నింగ్ మళ్ళీ వాళ్ళకి ఆలస్యంగా మెలకు రావడమే. అన్నిటికంటే నిద్రభంగం, రాత్రిపడి నిద్ర పట్టదు, పగలు నిద్ర మెలకు రాదు. దీన్ని గెలవడానికి వాళ్ళు చాలా కష్టపడతారు. అదే మార్నింగ్ ఎందుకు లేవలేకపోతున్నారని పూర్వం మామూలుగా 4ంటికి లేచే వాళ్ళు కొన్నా దానికి అసలు 5ంటికి రావడం, లేదా 6ంటికి లేవడం, లేదా 7ంటికి లేచేవాళ్ళు 8ంటికి లేవడం, ఇలా ఒక గంట లేటుగా ఆలస్యంగా లేచే అవకాశం వీళ్ళు సాధించలేకపోవడం, దాన్ని గెలవలేకపోవడం అనేది వీళ్ళకి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి శని భగవాన్ ఉండడం వల్ల తత్వం వల్ల ప్రతిదానికి చాదస్తంగా పట్టుదలగా, అది బాధగా, ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు విసుగ్గా అనిపిస్తాడు, అసహనంగా ఉంటుంది. అబ్బా ఇప్పుడు అన్ని విషయాలు మళ్ళీ చెప్పాలి మొదటి నుంచి అనే తత్వం వస్తుంది. అలా అడిగే వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు అలాగే అడుగుతుంటారు. ప్రతి విషయాన్ని కొంచెం హింస, బాధ, దీనివల్ల నుంచి ఈ మాసంలో ఏంటంటే ఆ హింస, బాధ నుంచి బయటపడతారు. కొంచెం అగ్రెసివ్గా లేచే అవకాశము, కొంచెం అనుకున్నట్టు పట్టుదలగా చేద్దాం అనే తత్వము ఇవి ఏర్పడే అవకాశం. కుజుడు ఒక ఇంపాక్ట్ వల్ల 3వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఆ పట్టుదల పెరుగుతుంది, సాధిస్తారు. అన్నదమ్ముల మధ్య ఏదైనా మనస్పర్ధలు ఉంటే దాని నుంచి బయటపడే అవకాశం, దాని నుంచి వాళ్ళు కలవడం, ఒక ఒకేషన్ పెట్టుకుని ఒకేషన్లో అందరూ కలిసి మాట్లాడటం, అందరి మీద ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నవన్నీ పోయి అందరూ మళ్ళీ ప్రేమగా మాట్లాడటం, ఇవన్నీ ఏంటంటే పంచమ స్థానంలో ఉన్న గురువు వల్ల జరుగుతాయి. మాసాధిపతుల వల్ల కంటే పంచమ స్థానంలో ఉన్న గురువు వల్ల వీళ్ళకి ఎక్కువగా లాభాలు జరుగుతున్నాయి. ఏ విషయం తీసుకున్నా సరే బ్రహ్మాండంగా సాధించుకునే యోగం కర్కాటక రాశిలో ఉన్న గురువు వల్ల వీళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే గురువు ఇచ్చే ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ మాసాధిపతులు ఇచ్చే ఫలితాలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల కుజుడు ఇచ్చే ఫలితాలు చాలా తక్కువ. అంటే మన అగ్రెసివ్గా తెప్పించడం, కొంచెం మొండిగా చేయడము, దానికి బయటపడడం అనేది జరుగుతుంది. శుక్రుడు వచ్చేది ఏంటంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి వీళ్ళు. కొన్ని విషయాలు కాంప్రమైజ్ అయితేనే అవుతుంది అనే విషయంలో కొన్ని విషయాలు కాంప్రమైజ్ అయ్యి చేస్తారు. దానికి కారణం ఏంటంటే శుక్రకేతువులు కలిసి ఉండడం వల్ల. ఈ శుక్రకేతువులు ఎప్పుడైతే 6వ స్థానంలో కలిసి ఉన్నారో సుఖం అనేది తక్కువగా ఉంటుంది, ఆలోచన శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. సో పని చేయాలనే తత్వం పెరిగినప్పటికీ కూడా అక్కడ ఆ పని సుఖంగా జరగదు, కొంచెం కష్టంగా, కొంచెం కష్టపెట్టి జరుగుతుంది. మొత్తానికి పని అయితే అవుతుంది. ఆ పని అయ్యే పని కాస్త ట్రాఫిక్లు ఇరుక్కొని 1 గంట 2 గంటల సిగ్నల్స్ బాగా పడి, ఒకే కారు జస్ట్ మన కారు ముందు సిగ్నల్ పడితే ఎలా ఉంటుంది మనకి, జస్ట్ మనం వెళ్ళిపోతాం, కానీ సిగ్నల్ పడింది, వెయిట్ చేయాలి మనం ఒక సెకండ్ 2 నిమిషాలు 3 నిమిషాలు, అలాంటి కొంచెం ఇబ్బందులు కనిపిస్తుంటాయి. సో చిన్న పాటి పనులు కొంచెం అసహనాన్ని తెప్పిస్తే కానీ ఈ మాసంలో మాక్సిమం మీన రాశి వాళ్ళు కూడా ఈ మాసంలో మంచి ఫలితాలే ఎదుర్కొనే అవకాశం ఉంది. శత్రువుల పరిస్థితి మేడం? శత్రువులు ఎక్కువే ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి రాశి లక్షణం ఏంటంటే గుమ్మలంగా కనిపిస్తారు ఏ విషయం. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళకు ఉందాగా వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు చూసే విధానాన్ని చూస్తే వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది, వీళ్ళకి ఏ లోటు లేదన్నట్టే కనిపిస్తారు. అది వాళ్ళ ఫేస్లో ఉండే పోస్టర్, అది అంటే అలా ఉంటుంది. అది అందువల్ల ఏంటంటే శత్రువులు ఎప్పుడు ఉంటారు, ఏడ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వీళ్ళ మీద. దానికి మనం ఏం చేయలేము.
ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ జాతకంలో కుజుడు ఎక్కడ ఉన్నాడో గురుబలం ఎంత ఉంది అని చెక్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ బాధ నుంచి బయటపడచ్చు. కానీ గోచారీత్యా మనకి శత్రు బాధ అనేది తగ్గుతుంది ఎక్కుతుంది అనేది ఉండదు. గోచారంలో జరిగే విషయాల్లో ఏంటంటే మాక్సిమం మనం అభివృద్ధి ఉందా లేదా ఈ మాసంలో, అంటే ఆర్థిక పరంగా అభివృద్ధి ఉందా, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందా లేదా, విద్యార్థులకి ఉన్నతమైన స్థానాల్లోకి వచ్చే అవకాశం ఉందా, మార్కులు మంచిగా వచ్చే అవకాశం ఉందా లేదా, ట్రేడింగ్ కంపెనీలో ట్రేడింగ్స్ ఎవరైతే చేస్తారో ఆ ట్రేడింగ్ బాగుందా లేదా ఈ సంవత్సరం అని తెలుస్తుంది. ఎందుకంటే గోచారీత్యా ప్రపంచంలో జరిగే అన్ని విషయాల్లో మనం ఉంటుంది కనుక ఆ విషయాల్లో మనకి హెల్ప్ అవుతుంది తప్ప స్పెసిఫిక్గా ఈ రాశి వాళ్ళకి ఇది ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఉండదు. అది మెయిన్. సో మీన రాశి వాళ్ళకి ఈ మాసంలో జరిగే అదృష్టమైన యోగాలు ఏంటంటే సంతానం. వీళ్ళు అనుకునే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పిల్లల కోసం కష్టపడతాం కదా, పిల్లలు బాగుంటే మనం బాగున్నట్టే కదా. సో వీళ్ళకి ఆ సంతానం ఒక అదృష్టాన్ని యోగాన్ని ఆ ఆనందం వీళ్ళు పొందగలుగుతారు. అంటే ఇప్పుడు వివాహం అవ్వడము, వాళ్ళు ఇల్లు కట్టుకోవడము, లేదా వాళ్ళకి సంతానం కలగడము, లేదా వాళ్ళు సెటిల్ అవ్వడము, వాళ్ళ కెరీర్గా గ్రోత్ రావడము, విదేశాలకు వెళ్ళడము, ఇవి జరుగుతాయి. మంచి మంచి వార్తలు అంటే వీళ్ళ చెవులో మంచి వార్తలే పడతాయి, చెడు వార్తలు కాకుండా. అబ్బా వాళ్ళు బాగున్నారా, ఓకే వీళ్ళు బాగున్నారు, సెటిల్ అయ్యారా, ఓకే సార్ చాలా బాగుంది అని తత్వం బాగా ఎక్కువగా ఉండి చేస్తారు. తర్వాత మంచి గుర్తింపు గౌరవాలు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక గుర్తింపు గౌరవం పెరుగుతుంటుంది. ఉద్యోగంలో మీన రాశి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, అడ్మిన్గా పనిచేస్తున్నారు, అడ్మిన్ మీ అంత మంచి అడ్మిన్ మాకు ఎవరు లేరు సార్ అని చెప్పి స్టాఫ్ అందరూ పొగడం. ఇది కర్కట రాశిలో గురువు ఉండడం వల్ల జరుగుతుంది. తర్వాత ఒక బాస్గా ఉన్నారనుకోండి, సో స్టాఫ్ అందరూ బాస్కి హానెస్ట్గా వర్క్ చేయడం. సో మా సార్ బాగా కష్టపడతారు, మంచి ఆయన మేము కష్టపడకూడదు, ఆయన కోసం వర్క్ చేయడం లాయల్గా. ఇవన్నీ జరిగేవి ఎక్కువ ఈ సంవత్సరం అంతా వీళ్ళు జరుగుతుంది మీన రాశి వాళ్ళకి. అది ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఏలినాటి శని ప్రభావం అంతగా ఇంపాక్ట్ అంతగా లేదంటారో ప్రస్తుత కాలం వీళ్ళ మీద? మళ్ళీ ఎప్పుడు ప్రభావం చూపిస్తుంది అంటారు వీళ్ళ మీద? ఎప్పటికీ ఉంటుంది ఏలినాటి శని ప్రభావం. అంటే ఇప్పుడు శని భగవానుడు మీన రాశిలో ఉన్నంతసేపు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. తర్వాత మేషరాశికి వెళ్ళినప్పుడు కూడా మీన రాశికి ఆ ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అంటే ఈ తత్వాన్ని నుంచి మనం బయటపడే అవకాశం ఉండదు. ఇది ఈ ప్రస్తుతం ఆ శని భగవాన్ ఉన్నంతకాలం ఆయనదే. అది కర్మాధిపతి అయినా, అంటే మనం చేసిన కర్మలకి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, రెండు ఇస్తాడు ఆయన. అది బ్యాలెన్స్ కేస్. అది నువ్వు మంచి చేస్తావు కనుక, ఇది ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, నేను ఒకరిని కాపాడితే ఒకరిని చంపితే రెండు సమానం అయిపోతుంది. అలా ఉండదు. ఈ చంపిన దానికి శిక్ష ఉంటుంది, ఈ కాపాడిన దానికి పుణ్యం ఉంటుంది. నువ్వు ఎంత దానం చేసావన్నది పుణ్యం. ఇప్పుడు ఒకరిని బాగా తిట్టావు, ఆఫీస్లో నువ్వు ఒక ఆఫీసర్గా వర్క్ చేస్తున్నావు, ఆఫీస్లో అందరినీ స్టాఫ్ని బాగా తిట్టావు, ఒకరి మీద కోపం వచ్చింది కానీ అందరిని కలిపి తిట్టేసావు, అందరినీ బాధ పెట్టేసావు, అందరూ అనవలసిన మాటలని ఇప్పుడు వీళ్ళని పెట్టుకొని వంగ పెట్టుకొని అందరిని తిట్టేసాం, మొత్తం లైన్గా తిట్టేసి బయటకు వచ్చేసాం. సో ఆ ఆఫీస్ స్టాఫ్లో అందరూ తప్పు చేసి తొలగండి, ఆ శిక్ష ఆయనకు అనిపిస్తుంది, దానివల్ల మనకి ఏ దోషం లేదు. కానీ అకాలంగా అనవసరంగా అందరినీ కలిపి తిట్టాం కదా, ఆ దోషం ఉంటుంది. అది శని భగవాన్ పట్టుకుంటాడు ఆ విషయాన్ని. నువ్వు కోపం ఒకరి మీద ఉంటే ఒకరి మీద చూపించాలి, ఆ కోపాన్ని అందరి మీద చూపించకూడదు. చూపిస్తే ఆ అందరి మీద చూపించిన కోపానికి ఆ శిక్ష ఖచ్చితంగా ఉంటుంది మనకి. అలాగే ఒకరిని బాగా పొగిడాం, వాళ్ళని బాగా మంచిగా చూస్తున్నాం, ఇంకొకరిని పొగడట్లేదు, కానీ వర్క్ చేసే వాళ్ళని పొగడకుండా వర్క్ చేయలేని వాళ్ళని పొగిడి వీళ్ళు వదిలేస్తాం అనుకోండి, ఈయన బాధపడితే ఆ బాధ తగులుతుంది. ఇది శని భగవాన్ లెక్కలన్నీ అలా ఉంటాయి. సో అందుకేనంటే మన దగ్గర పనిచేసే వాళ్ళని, మన కింద పనిచేసే వాళ్ళని, మన పైన బాసులుగా ఉన్న వాళ్ళని ఎప్పుడు ఏమనకూడదు. వాళ్ళ చేసే తప్పు ఉందనుకోండి, ఆ శిక్ష వాళ్ళే అనుభవిస్తారు, వీళ్ళు అనుకోకూడదు, వీళ్ళు వదిలేయాలి. సో అలాగే పోట్లాడుకొని ఉండాలా అంటే పోట్లాడు ఉండదు, అడగచ్చు. న్యాయం అడగడం వేరు, ధర్మంగా మాట్లాడడం వేరు, అకాలంగా కోపం తెచ్చుకొని గట్టిగా అరవడం వేరు. ఇక అరిస్తే నెగిటివ్, అడిగితే పాజిటివ్. ఇప్పుడు నేను చేసిన వర్క్లో తప్పే ఉందండి, నాకు తప్పు చూపించండి, నేను దాన్ని సర్దిద్దుకోవడం అనేది అది నీ ధర్మం, అది అడగచ్చు. ఆ రూల్ ఉంటుంది మనకి. ఏంటి నీ ఫేస్కి నేను చేయలే ఎక్కువ అని అన్నావు అనుకో, అది తప్పు కింద వస్తుంది. సో నన్ను నా కేటగిరీ ఏంటి, నేనేంటి, నా స్థాయి ఏంటి, అది తగ్గించుకొని ఇదే పని చేస్తా అని అన్నాం అనుకోండి, అది తప్పు కింద వస్తుంది. ఎందుకంటే అది కేటగిరీ స్థాయి ఉన్నప్పుడు అక్కడ ఎందుకు పని చేస్తాం, మనం చేయం కదా, ఇంకో కంపెనీ పని చేస్తాం కదా. సో ఇక్కడ పని చేస్తాం అంటే మనకి ఆయన జీతం ఇస్తామంటే ఆయన బాసే. సో బాస్గా అడగడం పద్ధతి విధానం ఉంటుంది. అలాగే మన కింద పనిచేసిన వాళ్ళకున్నా నువ్వు చేసిన తప్పు ఇది అని చెప్పి మాట్లాడచ్చు, దానికి ఏ దోషం రాదు. కానీ ఈ తప్పును వంక పెట్టుకొని వాళ్ళు చేసిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుని అన్ని కలుపుతారు, ఒకటి తిడతాను చూడండి, అది తప్పు. ఇది మీన రాశి వాళ్ళకి అలాంటి పనులు ఏమైనా చేస్తే కనుక శిక్ష పడుతుంది. అలా చేయకుండా మర్యాదగా గౌరవంగా ఉన్న వర్క్ మాట్లాడి మనసులో ఏం పెట్టుకోకుండా, చాలా మంది ఏంటంటే ఆఫీస్ వరకే ఆ వర్క్, ఆఫీస్లో తప్పు చేస్తే మాట్లాడేస్తారు, అది పర్సనల్గా ఉండదు. పర్సనల్గా పెట్టుకున్నా అనుకోండి, అది ఏలినాటి శని ప్రభావంలో వీళ్ళకి గట్టిగా దెబ్బ తగులుతుంది. ఏలినాటి శని ప్రభావం ఏంటంటే పర్సనల్ గ్రడ్జెస్ ఉండకూడదు. ఆఫీస్ వర్క్ మీరు ఎంత తిట్టచ్చు, అది ఆఫీస్ వర్క్ మీద తిట్టారు అంతే, వారు పర్సనల్గా తిట్టలేదు, మనిషిగా తిట్టలేదు,
మనిషి తిట్టినప్పుడు ఆ శిక్ష మనకు పడుతుంది. ఇది చూసుకోవాలి. ఓవరాల్గా మీన రాశి వాళ్ళకి జూలై నెల ఏ విధంగా ఉండబోతుంది? మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.